నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్మిక సంఘాల జేఏసీ ప్రెస్ మీట్. మాదిరెడ్డి వర్ధంతి సందర్భంగా సేవా కార్యాలు, పలువురి ఉద్యోగ విరమణ సత్కారాలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. విధి నిర్వహణలో అందించిన సేవలు మర్చిపోలేనివిగా ఉండాలని, శేష జీవితం సుఖమయం కావాలని పలువురు పేర్కొన్నారు. గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు సింగరేణి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఘనంగా వీడుకోలు సత్కార కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా 42 సంవత్సరాల విద్యా సేవలో ఉండి గోదావరికన్ జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన 7 ఏళ్ల టీచర్ కొండాబత్తుల ఉదయకుమారి, ఆనంద్ విజయకుమార్లకు ఘనంగా సత్కారాన్ని పలు పక్షాలు అందించారు. స్కూల్ హెడ్ మాస్టర్ తులసి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు ముస్తఫా, భూమయ్య, సుదర్శన్, రమేష్, కోట శ్రీనివాస్, కిరణ్ తదితరులు. శేష జీవితంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఈరోజు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సిపి ఘనంగా సత్కరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్ఐ కె వెంకటేశ్వరరావు, ఎన్ చంద్రశేఖర్, ఎం మంజయ్య, ఆర్ఐలు పోలీస్ కమిషనర్ పూలమాల వేసి షాల్వాతో ఘనంగా సత్కరించడంతో పాటు వారి జ్ఞాపకాలను అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సుదీర్ఘకాలం క్లిష్టమైన పరిస్థితుల్లో సమర్థవంతంగా విధి నిర్వహించి ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు వారి పదవీ విరమణ సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో పాటు కొన్ని సమయాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి వీరు భవిష్యత్తు తరాల పోలీసులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారులు తమ ఆరోగ్యం కోసం నిరంతరం యోగా, వ్యాయామాన్ని కొనసాగించడంతో పాటుగా వారి కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించాలని, శేష జీవితం కుటుంబ సభ్యులు పిల్లలతో హాయిగా ఆనందోత్సవాలతో గడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సి రాజు, మల్లారెడ్డి, ప్రతాప్, శ్రీనివాస్, సతీష్, దామోదరం, మల్లేశం, వామనమూర్తి, శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాలైన ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టియు సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్ నరసింహారెడ్డి, తుమ్మల రాజారెడ్డి, మాదాసు రామ్మూర్తి, కె విశ్వనాథ్ కార్మికులను కోరారు. గోదావరికన్ భాస్కర్రావు భవన్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలు పాల్పడుతున్నదని ఆరోపించారు. దేశంలో బ్రిటిష్ వారి పాలనలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తున్నదని వారు విమర్శించారు. 44 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, 4 కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని, జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు కె స్వామి, పి ధర్మపురి, మెండ శ్రీనివాస్, పర్లపల్లి రవి తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ మెడలు వంచి నరేంద్ర మోడీతో క్షమార్పణ చెప్పించి ఆయన తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకునే విధంగా చేయగలిగారు. ఆ రైతాంగ స్ఫూర్తితోటి కార్మిక వర్గం కూడా ఈ దేశంలో తమ హక్కుల కొరకు ఈ ఒక్కరోజు సమ్మె కాదు, భవిష్యత్తులో అవసరమైతే
నిరవధిక సమ్మెలు చేసినా సరే 44 కార్మిక చట్టాలను కాపాడుకోవాలని, ఈ 44 కార్మిక చట్టాలు కనుక రద్దయితే ఏ కార్మిక సంఘం కూడా కార్మికులను ఆదుకోలేని పరిస్థితి వస్తుంది. కార్మికులకు ఇవాళ ఉన్న 8 గంటల పనిదినం కూడా పోయి 12 గంటలో 16 గంటలో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సమ్మె చేసే హక్కు ఉండదు. అట్లాగే ఇతర ఏ చట్టాలు కూడా అమలు కావు. కాబట్టి కార్మిక వర్గం ఆలోచించి సింగరేణిలో ఉన్న పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరూ జూలై 9వ తేదీ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా జేఏసీ తరఫున ఏఐటీసీగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందో, కాబట్టి అందరూ కూడా సీనియర్లు ఎట్లాగో ఉంటారు, కానీ యువ కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొని సింగరేణిలో పూర్తిగా ఆ రోజు సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి చెంపబెట్టేలాగా తెలిసి వచ్చే రకంగా, ఏ రకంగానైతే గతంలో ఢిల్లీలో పంజాబ్, హర్యానాకి సంబంధించినటువంటి రైతుల వ్యతిరేక చట్టాలకు పోరాటం చేసి సాధించుకున్నారో, అదే రకంగా కార్మికుల చట్టాలను కూడా మనం ఈరోజు గతంలో మనం సాధించిన హక్కుల్ని రక్షించుకునే రకంగా ఈరోజు సమ్మె చేయాలని చెప్పేసి సింగరేణి కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. అందుకనే కార్మిక వర్గానికి చెప్పదలుచుకున్నాం, ఇది ఏదో ఆర్థిక సమస్యల మీదనో వేతనోత్పన్నాల మీదనో ఇంక్రిమెంట్ కోసమే సమ్మె కాదు. మన బతుకులతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆమోదం కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా 1886 స్థితికి మనం దిగజారిపోతాం. ఇంకా ఏ హక్కులు ఉండవు. సంఘటిత కార్మికులు అర్థంలోని సంఘటిత కార్మికులు మారబోతూ ఉన్నారు. అందుకనే ఈ ఒక్క రోజుతో సమ్మెతే ఏమైందని అనుకుంటున్నారు. ఇది హెచ్చరిక సమ్మె మాత్రమే. ఖచ్చితంగా ఆయన అమలు కోసం ఖచ్చితంగా సర్టిఫికేట్ రిలీజ్ చేసి అమలు చేస్తే రాబోయే కాలం రైతు ఉద్యమంలాగా నిరవధిక సమ్మెలు చేయాల్సి వస్తుంది. అప్పుడు నెల రోజులు కాదు 2 నెలలైనా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 100 సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన హక్కులన్నీ పోతుంటే మనం రాబోయే తరాలకు ఇంకేం అందిస్తాం. అందుకే మనం అనుభవించాలన్నా, రాబోయే తరాలకు బలంగా మంచిగా మనలాగా ఉండాలన్నా ఈ సమ్మె తథ్యం 51 కోట్ల మంది కార్మికులు కానీ ప్రజలు కనుక ఇలా నిరసనలో ఉంటే నేను ఎక్కడ ఓడిపోతున్న భయంతోటైనా ఆ చట్టాలు రద్దు చేసుకుంటారని చెప్పి మేము జేఏసీగా అభిప్రాయపడి ఇలా సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాల వ్యతిరేకలు ఉన్నా, మా మధ్యలో రకరకాల అపోహలు ఉన్నా, కానీ కార్మిక వర్గం హక్కుల కోసం ఒకటి తేడా నిలబడ్డాం. అందుకే మా బావిలో గేట్ గ్రీట్ పెట్టలేదనో, మాకెవరు చెప్పలేదనో, నేను ఆ సంఘం కాదనో, రకరకాల పేర్లు ఎవరు కూడా దయచేసి జూలై 9వ తారీఖు ఎవరు డ్యూటీ ఇవ్వకుండా అందరూ సమ్మెలో ఉండాలని చెప్పి జేఏసీ పక్షాన, సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ దేశంలో మన ఓట్లతో కలిసి, ప్రజల ఓట్లతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా సంపన్నులకు, బడా పెట్టుబడిదారి బూర్జువా పెత్తందారి వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ఆయన షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇది బీజేపీ అనడానికంటే వాళ్ళిద్దరు నేతృత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన రాచరిక పాలన తీసుకొచ్చి వాళ్ళ హిట్లను మరిపించే విధంగా పనిచేస్తా ఉన్నారు. గ్లోబల్స్ మించిపోయినటువంటి దుష్ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతా ఉన్నారు. ప్రజల మధ్య విద్వేష గీతలు గీసి ఇవాళ మనల్ని తప్పుదారి పట్టించి ఈ చట్టాలు మంచివని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ కార్మిక సంఘం మినహా ఈ దేశంలో కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెను పిలిపించున్నందున వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రజల కోసము, ప్రజల జీవన మరణ సమస్యకి ఇది మారింది. అందుకని మనమంతా ఇవాళ ఎటువైపు తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మనం మన హక్కుల కోసం నిలబడాలంటే, మన హక్కులు రక్షించబడాలంటే ఇవాళ రేపటి సమ్మెను విజయవంతం చేయాలి. రేపటి సమ్మెను విజయవంతం కాదు, ఇవాళ చికాగో అమరవీరుల పోరాటం సాక్షిగా మనమంతా నిలబడి త్యాగానికి సిద్ధపడితేనే ఇవాళ రేపు దేశంలో మనం మనుషులుగా బతకగలుగుతాం. అట్లా మనం మనుషులుగా నిలబడాలి. నరేంద్ర మోడీ దుర్మార్గమైన ఆలోచన ఓడించాలంటే రేపటి సమ్మెను విజయవంతం చేయాలని టీపీజీకేఎస్ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నది. ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న సమయంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ జూలై 9న ఏదైతే మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టడం కోసం ఈ జూలై 9న దేశవ్యాప్త సమ్మెను పిలుపుకోవడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు, మహిళా కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేస్తేనే మరొకసారి ఈ మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపేటలాగా చూపెట్టవలసిన బాధ్యత మన సింగరేణి కార్మిక వర్గం పైన ఉందనేది
గోదావరిలో ఇబ్బంది కార్మిక యూనియన్ అదేవిధంగా ఐఎఫ్టియు సింగరేణి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాగా 4 లేబర్ కోడ్ల రద్దు, బొగ్గు గనుల రక్షణ, కొత్త బావులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, సమాన పనికి సమాన వేతనాలకై వచ్చే నెల 9న జరిగే సమ్మెలో పాల్గొనండని సింగరేణి కార్మికులకు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వచ్చే నెల 9న జరిగే సమ్మెను విజయవంతంకై గోదావరికని ఐఎఫ్టి కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశమైంది. ఈ యొక్క సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ, ఏఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు జి రాములు, టిఎన్టీయూసి రాష్ట్ర నాయకుడు ఏడుకొండలు, టిఎన్యుఎస్ నాయకులు పోగుల శేఖర్ మాట్లాడారు. ఈ సమావేశంలో సింగరేణి గని కార్మిక ఐక్యవేదిక నాయకులు ఈ నరేష్, ఐ రాజేశం, ఎస్ రవీందర్, రాజన్న, జి మల్లేశం, రాజనర్సు, పి మొండయ్య, రాయపోషం, ఎస్ ప్రసాద్, ఫయాజ్, సంతోష్ తదితరులు ఉన్నారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. అలాగే ఇవాళ కార్మికులకు గొడ్డలి పెట్టైనటువంటి 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు బలి చేసేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చింది. జూలై 9 సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు అనే పదమున్న వాళ్ళందరూ సమ్మెలో పాల్గొని హక్కులు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. 4 కోట్లకు వ్యతిరేకంగా పాత చట్టాలను అమలు చేయాలి, 30,000 కనీస వేతనం ఇవ్వాలి, కొత్త బావులు, కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి, మూతపడ్డ పరిశ్రమలకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మళ్లీ రెన్యువల్ చేసి వాళ్ళని కొనసాగించాలి, ప్రైవేటీకరణ రద్దు చేయాలి అన్న దాని మీద దేశవ్యాప్త సమ్మె ఇది. 17 కార్మిక సంఘాలు కలిసి, దేశంలో ఉన్న సంఘాలన్నీ కలిసి కూడా సమ్మె ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఒక్కరోజు నిరవధిక సమ్మె, నిరసన సమ్మె ఇది. నిరవధిక సమ్మె కాదు, నిరసన సమ్మె. నిరసన సమ్మెతోటి ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిరవధిక సమ్మె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కార్మికులు ఏకతాటిపైన అందరూ, ఒకవేళ కొంతమంది ఎన్డీఏలో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేసినా వాళ్ళకు తిప్పికొట్టైన సమ్మె విజయంతం చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో మాత్రం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సింగరేణి కార్మిక క్షేత్రంలో మర్చిపోలేని జ్ఞాపకం, చెరిగిపోని పోరాట మైలురాయి, కార్మిక యూనియన్లకు తల మానికం కార్మిక నేత మాదిరెడ్డి భాస్కర్ రావు అని పలువురు పేర్కొన్నారు. మాదిరెడ్డి భాస్కర్ రావు 34వ వర్ధంతి సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు ఆయన రెండో కుమారుడు మాదిరెడ్డి శేష్ కుమార్, కోడలు వరలక్ష్మి, చిన్న కుమారుడు మాదిరెడ్డి శ్రీధర్, కోడలు మాదిరెడ్డి సరిత, మనవడు నీలేష్ భాస్కర్, మనవరాలు ఏకాక్ష శ్రీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక అంగన్వాడీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు. అలాగే స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని నిస్సహాయ వృద్ధులకు పాకెట్ మనీని అందించారు. ఈ సేవానిరతిని పలువురు కొనియాడారు. ఫౌండేషన్ కార్యనిర్వాహకుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు హాజరయ్యారు. గోదావరి కని సింగరేణి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 61 నుంచి తను చనిపోయేంత వరకు కూడాను అన్ని వర్గాల వాళ్ళకి సేవలు చేస్తూ తుది శ్వాస వరకు కూడాను తను పనిచేశారు. ఇవాళ దయానంద్ గాంధీ గారు చెప్పినట్టుగా యావత్ సింగరేణి ఉన్నంత వరకు కూడాను తన పేరు చెరిగిపోకుండా ఉండేటట్టుగా సేవలందరికీ అందించారు. ఈ సందర్భంగా అంగడి స్కూల్లో పిల్లలకి సహాయం చేద్దామనేసి మేము నిర్ణయించుకున్నాం. విద్యా వ్యాపారం చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై అఖిల భారత విద్యార్థి సమైక్య దాడులు చేస్తామని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం
హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని విద్యార్థుల నుండి 2,000 నుండి 5,000 రూపాయల వరకు అడ్మిషన్ ఫీజుల పేరిట వసూలు చేయడం జరుగుతున్నదని, అడ్మిషన్ ఫీజు చెల్లించకుంటే మా పాఠశాల ప్రవేశం లేదని తల్లిదండ్రులను ఇబ్బంది గురిచేస్తున్నారని అన్నారు. స్పందించని విద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియమ నిబంధనలు పాటించకుండా పాఠశాలలు నడిపితే దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇందులో సంఘ నాయకులు ములుగూరి నితిలేష్, ఐల్కపల్లి సురేష్, మాతంగి సాగర్, ధనాల దినేష్, తడిగొప్పుల సాయి, అనూప్, గుండ్రెడ్డి శివ, కార్తిక్ తదితరులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్, ఆయుర్వేదిక్ క్లినిక్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య, భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొర్రెంకల సురేష్, కొంటు సాగర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఈర్ల నేతాజీ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేటు, అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటళ్ళ మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో ధనార్జన ధ్యేయంగా జిల్లా కేంద్రంలో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చి హాస్పిటల్కు పోతే అనవసరమైన టెస్టుల పేరుతో ధనార్జన ధ్యేయంగా విపరీతంగా ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లా సెంటర్లో, పెద్దపల్లి జిల్లా సెంటర్లో ఆయుర్వేదిక్ హాస్పిటళ్లకు ఎటువంటి అనుభవము, అనుమతులు లేకున్నా కానీ వారికి వైద్యం పేరుతోటి వైద్యానికి వెళ్ళిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతూ ఉన్నది. వీటన్నింటి మీద కూడా ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ ధనార్జన ధ్యేయంగా ఆర్థిక దోపిడీ చేస్తున్న ఆయుర్వేదిక్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకొని అనుమతి లేని వాటిపైన వాటిని వెంటనే మూసివేయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.